నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. సింగిల్ విండో సొసైటీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని రైతులు ఆరోపించారు. సర్వసభ్య సమావేశంలో పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఆగ్రహించిన రైతులు ఏకంగా సొసైటీ కార్యాలయానికి తాళం వేశారు. బాల్కొండ నియోజకవర్గంలోని కమర్పల్లి మండలం కోనసముద్ర సొసైటీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని గత కొంతకాలంగా రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అధికారులు సైతం రైతుల మొరను నిర్లక్ష్యం చేశారు. చివరకు శనివారం రోజు చైర్మన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. సొసైటీ సిబ్బందిని రైతులు లెక్కలు అడగగా సీఈఓ పొంతలేని సమాధానాలు చెప్పారు. దీంతో ఆగ్రహించిన రైతులు సొసైటీకి తాళం వేశారు. అధికారులు సీఈఓని సస్పెండ్ చేసి విచారణ చేపట్టే వరకు తాళం తీసేది లేదని రైతులు స్పష్టం చేయడం విశేషం. రైతుని ఈ ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం గత 4 సంవత్సరాలుగా వచ్చిన ప్యాడీ కమిషన్ కానీ ఫర్టిలైజర్ కానీ సీడ్ది కానీ ఎటువంటి లెక్కలు సుమారు 1 కోటి నుంచి 2 కోట్ల వరకు అక్రమాలు జరిగినాయని మేము ప్రాథమికంగా నిర్ధారించుకొని సీఈఓను లెక్కలు అడగడానికి వస్తే సీఈఓ ఎటువంటి ఆధారాలు లేని లెక్కలు చూపెడుతున్నాడు. దాంతో అనుమానం వచ్చి చైర్మన్ను తోటి డైరెక్టర్లను పిలిచి అడగగా వారికి ఎలాంటి సంబంధం లేదు, ఏదైనా ఉంటే సీఈఓనే దానికి బాధ్యత వహిస్తాడని వారు చెప్పారు. దాని కారణంగా సీఈఓ ఎటువంటి సహకారం అందించకపోగా నేను ఎంక్వైరీ వస్తే చూసుకుంటా, నేను చేసుకుంటా, మీరు నన్ను అడిగే అధికారం లేదని మమ్మల్ని దబాయించడంతో మేము రైతులందరం కలిసి ఈ సొసైటీకి తాళం వేసి అధికారులు తక్షణమే స్పందించి దీనిపై విచారణ చేపట్టాలని సీఈఓపై సస్పెండ్ చేసి విచారణ చేపట్టాలని. అతి చిన్న వయసులో బ్రిటిష్ పాలకులను గడగడలాడించి ఉర్రికొయ్యల పాలైన భగత్ సింగ్ ను స్ఫూర్తిగా తీసుకోవాలని న్యూ డెమోక్రసీ సిపిఎం అరసపల్లి గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్న ఉద్దేశంతో భగత్ సింగ్ పార్లమెంటుపై బాంబు దాడి చేసి బ్రిటిష్ పాలకులను ఎదిరించిన గొప్ప మహనీయుడని వారు కొనియాడారు. నగరంలోని అర్సపల్లిలో న్యూ డెమోక్రసీ సిపిఎం అర్సపల్లి అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 93వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆయా పార్టీల నాయకులు, అభివృద్ధి కమిటీ సభ్యులు, వివిధ సంఘాల నాయకులు భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భగత్ సింగ్ వర్ధంతిని పురస్కరించుకుని ప్రజా నాట్య మండలి అధ్యక్షుడు శిర్పలింగం పాడిన పాట అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ నాయకులు గోపాల్ మాట్లాడుతూ భగత్ సింగ్ 23 ఏళ్ల వయసులో బ్రిటిష్ పాలకులను గడగడలాడించారన్నారు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే ఉద్దేశంతో భగత్ సింగ్ తన వాదనను పార్లమెంట్లో వినిపించడానికి వెళ్తే బ్రిటిష్ పాలకులు అడ్డుకోవడంతో బాంబు దాడి చేసి ఉరికొయ్యలకు పాలయ్యాడని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవ్, అల్లూరి సీతారామరాజు లాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని మతోన్మాద రాజకీయాలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. భగత్ సింగ్ కు భారతరత్న అవార్డు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు రాజమల్లు, అబ్బన్న, న్యూ డెమోక్రసీ నాయకులు బోర్గెం సాయిలు, పీడీఎస్యు నాయకులు గౌతమ్, సిపిఎం నాయకులు రాజన్న తదితరులు పాల్గొన్నారు.
लाल सलाम लाल सलाम भगत सिंह को लाल सलाम भगत सिंह को लाल सलाम भगत सिंह को लाल सलाम इंकिलाब जिंदाबाद నినదిల్చిన వీరుడా ఇంకిలాబ్ జిందాబాద్ నినదిల్చిన వీరుడా జీవితాన్ని తృణప్రాయం అలరిల్చిన వీరుడా జీవితాన్ని తృణప్రాయం అలరిల్చిన వీరుడా లాల్ సలాం భగత్ సింగ్ కో లాల్ సలాం లాల్ సలాం. భగత్ సింగ్ 93వ వర్ధంతిని ఈరోజు ఇక్కడ సిపిఎం న్యూ డెమోక్రసీ సిపిఎం అట్లాగే నర్సాపల్లి అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దీనికి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే 2008 సంవత్సరం ఇక్కడ పార్లమెంటుపై భగత్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సిపిఎం న్యూ డెమోక్రసీ నాయకులైనటువంటి అప్పటి కామ్రేడ్ ఆర్యటన్న, అట్లాగే నాయకవాడి నర్సన్న, కామ్రేడ్ సల్ల గంగన్న, అట్లాగే శిల్పలింగం, అట్లాగే దిగంబర్, గౌర్ మల్లయ్య, గౌర్యం సాయిలు మరియు నాయకులైనటువంటి రమేష్ గోపాల్ ఆ రోజు కృషి చేసి ఈ పార్లమెంటుపై భగత్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో ఎక్కడ కూడా పార్లమెంటుపై భగత్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి దాఖలు లేవు. దాన్ని అప్పటి మా ఇక్కడ నాయకత్వం ఆలోచించి పార్లమెంటుపై విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎంతో కృషి చేసి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విగ్రహము దాదాపుగా సంవత్సరం కాలం పాటు పనులు చేసి కంప్లీట్ చేసి ఈ విగ్రహ ఆవిష్కరణ కోసము కామ్రేడ్ భగత్ సింగ్ మేనల్లుడు అయినటువంటి జగ్మోహన్ సింగ్ దాలియా గారిని పిలిపించడము, అప్పటి కళారూపాల్ని ప్రదర్శించి పెద్ద ఎత్తున ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఎక్కడెక్కడో నుంచి సందర్శించడానికి ప్రజలు అట్లాగే వివిధ ప్రజా సంఘాల నాయకులు సందర్శిస్తూ దీన్ని ప్రత్యేకంగా కొనియాడుతున్నారు. ఫోటోలు దిగడం కాకుండానే భగత్ సింగ్ అంటే ఎక్కడా లేని విగ్రహం ఇక్కడ ఉందని చెప్పేసి చెప్పుకోవడం భగత్ సింగ్కు మేము. సమాజంలో పిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపులను అరికట్టేందుకు సంబంధిత అధికార యంత్రాంగం చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని జిల్లా జడ్జి సునీత కుంచాల సూచించారు. ముందుగా ప్రతి ఒక్కరూ పిల్లలకు సంబంధించిన హక్కులపై అవగాహన కలిగి ఉండాలని ఆమె కోరారు. నిత్యం ఆడపిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపులను రూపుమాపేందుకు జిల్లా కేంద్రంలోని స్థానిక జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పోక్సో ఎన్డీపీఎస్ చట్టంపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సిపి కల్మేశ్వర్ సింగనవార్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ పి పద్మావతి హాజరై మాట్లాడుతూ సమాజంలో నిత్యం ఆడపిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపులను రూపుమాపేందుకు సంబంధిత అధికార యంత్రాంగం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే వేధింపులకు సంబంధించి చట్టపరమైన హక్కులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పోక్సో ఎన్డీపీఎస్ 2 సెషన్లుగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అడ్వకేట్ గోపాలకృష్ణ గోఖలే, మెజిస్ట్రేట్ శ్రీమతి కుష్బా, ఉపాధ్యాయ దీప్తి, గోపీకృష్ణ, శ్రీనివాస్, ఐపీఎస్ చైతన్యారెడ్డి, ఏఎస్పీ శేషాద్రి రెడ్డి, న్యాయశాఖ, పోలీస్ శాఖ తదితరులు పాల్గొన్నారు. వాడికి నేరం రుజువైతే అక్యూజ్డ్కి శిక్ష పడుతుంది, వాడు జైలుకి వెళ్తాడు. అప్పుడు కూడా గవర్నమెంట్, కోర్టు అన్నీ కలిపి కాంపెన్సేషన్ ఇస్తాము అనేది చాలా మందికి తెలియదు. వాళ్ళు అంటే లిటరల్గా నేను ఆదిలాబాద్లో చూసాను సార్, ఈవెన్ 5,000కి రేప్ కేసెస్ కాంప్రమైజ్ అయిపోయిన కేసెస్ ఉన్నాయి. అంటే ట్రైబల్స్ ఉండేవాళ్ళు అక్కడ. ట్రైబల్స్కి ఏంటంటే ఒక 5,000, 10,000 ఈజ్ అ వెరీ బిగ్ మనీ. వాళ్ళకి ఒక 10,000 ఇస్తున్నారు అని అంటే ఇన్ని డబ్బులు ఇస్తున్నారా అనే ఫీలింగ్ ఉండేదన్నమాట. సో అక్కడ ఈ లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ పెట్టి అంటే చాలా వరకు ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సార్, కాంపెన్సేషన్ గురించి ఇన్ఫర్మేషన్ లేకే మన దగ్గర కాంప్రమైజ్ అవుతున్న కేసెస్ అంటే మెయిన్ థింగ్ అదే. అది ఇప్పుడు మనం ఆ అవేర్నెస్ కనుక అందరికీ క్రియేట్ చేసి విక్టిమ్కి సేఫ్టీ ఉంటుంది, ప్రొటెక్షన్ ఉంటుంది, అక్యూజ్డ్ నుంచి మనం రక్షణ ఉంటుంది, కోర్టుకు వస్తే కూడా అక్యూజ్ ఫైన్ అనేది కూడా ఉంది. మన విక్టిమ్ ఏ స్కూల్లో చదువుకుంటుంది ఇది కూడా రాయకూడదు సార్. కానీ మన మీడియా వాళ్ళు కొంతమంది అంటే పేపర్స్ ఇక్కడ మీడియా వాళ్ళు మీరు కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, ఆ పాప ఏ స్కూల్లో చదువుకుంటుంది అలాంటివి కూడా రాయకూడదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఐడెంటిటీ రివీల్ చేసే ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా బయటికి రాకూడదు. ఇప్పుడు పలానా స్కూల్లో చదువుకుంటుంది అని అంటే ఆటోమేటిక్గా
అంటే పబ్లిక్ ఊరుకుంటారా? ఆ స్కూల్లో ఎవరు, ఆ స్కూల్లో చదువుతుందంటే ఏ క్లాస్ అమ్మాయి ఎవరు, సో వాళ్ళ పేరెంట్స్ ఎవరు, ఇట్లాంటి ఆరాలన్నీ తీస్తారు. సో రేపు అమ్మాయి స్కూల్కి వెళ్ళి మళ్ళీ అంటే రీహాబిలిటేషన్ కింద మనం కౌన్సిలింగ్ చేసి ఆ పాపను మళ్ళీ ఆ స్కూల్కి పంపించిన అక్కడ కూడా అమ్మాయి చదువుకునే పరిస్థితులు ఉండకపోవచ్చు. సో స్కూల్ కానీ ఏరియా కానీ తల్లిదండ్రుల పేర్లు కానీ ఫోటోగ్రాఫ్స్ కానీ ఏమి రాయడానికి లేదు. కానీ కొంతమంది ఒక్కొక్కసారి పేపర్స్లో అది కూడా వస్తుంది సార్, అది కూడా మనం కొంచెం కేర్. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు ఎంపీ ధర్మపురి అరవింద్పై వ్యక్తిగత ఆరోపణలు చేయడం సమంజసం కాదని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు వీరికి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి మాట్లాడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నాయకులు ఎంపీ అరవింద్పై వ్యక్తిగత ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అహర్నిశలు పాటుపడుతూ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. పసుపు రైతుల సంక్షేమం కోసం పసుపు బోర్డును నిజామాబాద్ జిల్లా పార్లమెంట్లో ఏర్పాటు చేయడమే ఎంపీ అరవింద్ ధర్మపురి లక్ష్యమని పేర్కొన్నారు. పసుపు పండించే రైతులకు గిట్టుబాటు ధర 20,000 రూపాయల వరకు పలికేలా చేసిన ఆయనపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని దినేష్ కులచారి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే రైల్వే, నేషనల్ హైవే రోడ్ల కొరకు పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎంపీ అరవింద్ ప్రధాని నరేంద్ర మోడీతో చర్చలు జరిపి జిల్లాకు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయిస్తే నిధులను దారి మళ్లించిన ఘనత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు దక్కుతోందని ధ్వజమెత్తారు. ప్రజలు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు పొతన్కర్ లక్ష్మీనారాయణ, న్యాలం రాజు తదితరులు పాల్గొన్నారు. వారు చేపట్టిన ప్రతిఫలమే ఈరోజు సుమారు 20,000 దాకా కూడా రేట్ రావడం జరిగింది. అది చూసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదో విస్తీర్ణ తగ్గింది కాబట్టి రేటు పెరిగింది అని భూపతి రెడ్డి గారు మాట్లాడుతున్నారు. భూపతి రెడ్డి గారు మీరు డాక్టర్ అయి ఉండొచ్చు, కానీ పసుపు రైతు దగ్గరికి వెళ్ళండి. పసుపు రైతు 20,000 వచ్చింది మన సాంగ్లీ మార్కెట్. మహారాష్ట్రలో విపరీతమైన విస్తీర్ణ పెరిగింది. మన దగ్గర కూడా విస్తీర్ణ తగ్గేందుకు వాతావరణ కారణం ఒకటి. రెండోది ఈ ప్రాంతంలో రైతుకు పెట్టుబడి ఎక్కువ అవడం వల్ల ఆ రెండు పరిస్థితుల్లో గతంలో పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా రైతులు విస్మరించడం వల్ల ఈ 3 కారణాల వల్ల మన దగ్గర కొంచెం విస్తీర్ణ తగ్గింది. కానీ పసుపు రేట్ అనేది యావత్తు భారతదేశాన్ని తీసుకొని రేట్ అనేది ఉంటుంది. కాబట్టి ఈరోజు 20,000 వచ్చిందంటే దాని ఘనత నరేంద్ర మోడీ గారిది, అలాగే ధర్మపురి అరవింద్ గారిది. మీరు మాట్లాడుతూ అరవింద్ మీద వ్యక్తిగతమైన ఆరోపణ చేయడం, నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతున్నాను, ఈ 100 రోజులలో మీరు సాధించింది ఏంటి? మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలను ఏం నెరవేర్చారు? ముందుగా ప్రజలకు అది చెప్పండి. మీరు దాన్ని వదిలేసి పసుపు బోర్డు ద్వారా మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి, అరవింద్ పేరు వస్తుందని చెప్పి అరవింద్ గారిని వ్యక్తిగతంగా ఆరోపణ చేయడం భావ్యం కాదు. రెండోది, కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తాను, ఎన్ఎస్ఎఫ్, ఎన్సిఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ మీ కమిటీల పేరున కాలయాపన చేస్తున్నారు కదా. భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, కోర్టులో ఉన్న కేసెస్ అన్ని విడ్రా చేయండి. కేంద్రంతో మా పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ గారు ఆ షుగర్ ఫ్యాక్టరీలకు పునర్జీవనం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటాడని చెప్పి మేము సమర్థిస్తున్నాం. ఇప్పటికైనా చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ, ఇంకా మీ క్యాండిడేట్ ఎవరో మీకు తెలియని పరిస్థితిలో ఉన్నారు, ఎవరిని పెట్టుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఈ పార్లమెంట్లో, ఇందూరు పార్లమెంట్లో రేపు జరగబోయే ఎన్నికల్లో
ధరంపూరి అరవింద్ అనే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి స్పష్టమైన మెజార్టీ 51% మీద ఓట్లతోనే ఈ పార్లమెంట్లో గెలవబోతున్నాడు. 2వ ప్లేస్ కోసం 3వ ప్లేస్ కోసం మీరు అభ్యర్థులను వెతుకుంటున్నారేమో. కాబట్టి భూపత్ రెడ్డి గారు, మీరు ఎప్పుడైనా మాట్లాడే ముందు మరొక్కసారి చెప్తున్నాను, నేను కేవలం ఏదో కూర్చొని మాట్లాడినంత మాత్రాన అది అర్థం పర్థం లేని ఆరోపణలు అవుతాయి. తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్గా నియమితులైన తాహిర్ బిన్ హమ్దాన్ను మాజీ మంత్రి శనిగరం సంతోష్ రెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి, బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కెప్టెన్ కరుణాకర్ రెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలోని కాంగ్రెస్ నాయకులకు సముచిత న్యాయం చేయడం ఎంతో అభినందనీయమని వారన్నారు. నగర శివారులోని బోర్గెంపి గ్రామంలో గల రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ స్వగృహంలో చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ను మాజీ మంత్రి శనిగరం సంతోష్ రెడ్డి కుమారుడు శనిగరం శ్రీనివాస్ రెడ్డి, బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కెప్టెన్ కరుణాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాల్వా, పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించారు. అలాగే ఆర్మూర్, బాల్కొండ, కమర్పల్లి, జొక్రాన్పల్లి, భీమ్గల్ మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ను కలిసి శాల్వాలు, పూలమాలలు, పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో నిబద్ధతతో పార్టీ అభివృద్ధికి కృషి చేసిన ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదరిస్తుందని అన్నారు. శాసనసభ ఎన్నికల్లో మాదిరిగానే పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికులుగా పనిచేసి ఎంపీని గెలిపించుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శనివారం శని త్రయోదశిని పురస్కరించుకుని భీమ్గల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది. గోవింద గోవింద అంటూ భక్తుల స్మరణలు కొండ ప్రాంతంలో మారుమ్రోగాయి. శనివారం శని త్రయోదశి సందర్భంగా దక్షిణ బద్రీనాథ్గా పిలువబడే ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ నింబాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. గోవింద గోవింద అంటూ భక్తుల స్మరణలు కొండ ప్రాంతంలో మారుమ్రోగాయి. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అర్చకులు నంబి పార్థసారథి ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు కల్పించారు. భారీ సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. వివిధ మండలాల నుండి కాలినడకన భక్తులు వచ్చి మొక్కులను చెల్లించుకున్నారని వివరించారు. నిజామాబాద్ జిల్లా నుండే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. దేవాదాయ కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాదాలు అందజేశారు. ఆర్మూర్ పట్టణంలో ప్రజలను వేధిస్తున్న పారిశుద్ధ్యం, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్ చర్యలు తీసుకోవాలని లయన్స్ క్లబ్ సభ్యులు కోరారు. పట్టణ సుందరీకరణ కోసం కృషి చేయాలని వారు కోరారు. ఆర్మూర్ పట్టణంలోని అయ్యప్ప నిలయంలో నూతనంగా ఎన్నికైన ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ వన్నెల్ దేవి లావణ్య శ్రీనివాస్ను లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో ఆత్మీయ శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా శాల్వా, పూలమాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లయన్స్ గ్రీన్ వ్యవస్థాపక అధ్యక్షులు నివేదన్ గుజరాతీ మాట్లాడుతూ, ఆర్మూర్ పట్టణంలోని ట్రాఫిక్ సమస్యలు, రోడ్ల పరిశుభ్రత, డ్రైనేజీ వ్యవస్థ, పచ్చని చెట్ల పెంపకం, ఆర్మూర్ సుందరీకరణ లాంటి సమస్యలపై దృష్టి సారించి అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో లయన్స్ గ్రీన్ కార్యదర్శి అల్జాపూర్ రాజేష్, మాజీ అధ్యక్షులు చేపూర్ గణేష్, సభ్యులు లీడర్ శ్రీనివాస్, నసీరుద్దీన్, వేణు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. అయ్యప్ప నిలయంలో ఇటీవలే ఏకగ్రీవంగా ఎన్నుకోబడినటువంటి ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ వన్నెల్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ గాలకు లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ తరఫున హృదయపూర్వకమైనటువంటి ఆత్మీయ శుభాకాంక్ష తెలియజేసి ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. అందులో భాగంగా మరి వారికి ఆర్మూర్ పట్టణాన్ని సుందరీకరణ గురించి, డ్రైనేజ్ వ్యవస్థ గురించి, మరియు ట్రాఫిక్లో ఉన్నటువంటి సమస్యల గురించి, అన్ని రకాల సమస్యలు, ప్రధానమైనటువంటి వార్డులో ఉన్నటువంటి అనేక సమస్యల గురించి వారు అభివృద్ధి చేయడానికి కృషి చేయాలని చెప్పేసి వారికి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి తప్పనిసరి వారి హాయంలో ఆర్మూర్ని అత్యంత వేగంగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. మరోసారి వారికి మా లయన్స్
విప్లవ వీర కిషోరం కామ్రేడ్ భగత్ సింగ్ స్ఫూర్తితో సామ్రాజ్యవాదం మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడుదామని సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ వి ప్రభాకర్ పిలుపునిచ్చారు. దేశంలో నెలకొన్న పరిస్థితుల్లో సామ్రాజ్యవాదం మతోన్మాదంకు వ్యతిరేకంగా పోరాడడమే భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్లకు నిజమైన నివాళులర్పించిన వాళ్ళం అవుతామని ఆయన అన్నారు. నగరంలోని ధర్నా చౌక్లో సర్దార్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ల 93వ వర్ధంతి సభ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ వి ప్రభాకర్ మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యవాదులను గడగడలాడించిన కామ్రేడ్స్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్లు దేశం గర్వించదగిన యువ కిషోరాలు అన్నారు. దేశభక్తి అంటే సామ్రాజ్యవాద వ్యతిరేకతనేనని చాటిన గొప్ప విప్లవ స్ఫూర్తిదాతలు అని ఆయన అన్నారు. 23 ఏళ్లకే తమ నిండు ప్రాణాలను త్యాగం చేసి యువతరంకే ఆదర్శంగా నిలిచిన యుద్ధ వీరులు అని ఆయన అన్నారు. దేశాన్ని సామ్రాజ్యవాదులకు అప్పజెప్పడమే దేశభక్తిగా బీజేపీ హిందూ మతోన్మాదాలు చాటుతున్నారన్నారు. అధికారం కోసం మత విద్వేషాలను రెచ్చగొట్టడం, ప్రజల మధ్య మత ఘర్షణలు తీసుకొని రావడం వీరి ఎన్నికల ఎత్తుగడ అని ఆయన తెలిపారు. రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతాల్లో బలమైన రైతాంగ ఉద్యమాన్ని నిర్మించి మోడీని గద్దెదించాలన్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల్లో సామ్రాజ్యవాదం మతోన్మాదంకు వ్యతిరేకంగా పోరాడడమే భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్లకు నిజమైన నివాళులర్పించిన వాళ్ళం అవుతామని, ఆ స్ఫూర్తితో విప్లవోద్యమ నిర్మాణానికి పూనుకోవాలని ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముందు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ల విగ్రహాలకు పూలమాలలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్కేఎం జిల్లా కన్వీనర్ కంజర భూమయ్య, నాయకులు గంగాధరప్ప, సాయిరెడ్డి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఈ దేశంలో ఉన్న పబ్లిక్ రంగాన్ని, ప్రభుత్వ సంస్థల్ని తన ఎన్నికల ఫండ్ కోసం మోడీ సర్కార్ మొత్తం కార్పొరేట్ శక్తులకు ఉపజెప్పిందనే విషయాన్ని మనం గమనించాలి. ఏం మిగల్లే ఒక మిగిలిన వ్యవసాయ రంగాన్ని తన 10 సంవత్సరాల పరిపాలనలో వ్యవసాయ రంగాన్ని కూడా ఒప్పజెప్పడానికి ఆదాని అంబానీలకు రంగం సిద్ధం చేసి 3 చట్టాలు తీసుకొస్తే దేశవ్యాపిత ఉద్యమం 750 మంది అమరత్వంతో తన పొగరు దిగి, తన అహంకారం దిగి దేశ రైతాంగాన్ని క్షమాపణ చెప్పి తిరిగి రాతపూర్వక హామీలు ఇచ్చి వెనక్కిపోతే 2024 ఫిబ్రవరి 13 నుంచి తిరిగి 2వ దశ ఉద్యమం ప్రారంభమైంది. ఇప్పటికి 10 మంది అమరత్వం పొందారు. అయినా నిరంకుశంగా ఫాసిస్ట్ చర్యలకు జర్మనీ చక్రవర్తులాగా గ్రామ పంచాయతీలో 100% పన్ను వసూలు చేయాలని సిబ్బందికి డిపిఓ తరుణ్ కుమార్ సూచించారు. తద్వారా గ్రామస్తులకు పంచాయతీ నుండి ఏదైనా సక్రమంగా చేయగలుగుతామని ఆయన అన్నారు. మోస్ట్రా గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని డిపిఓ తరుణ్ కుమార్ తనిఖీ చేశారు. బస్టాండ్ నుండి పంచాయతీ కార్యాలయం వరకు నడుచుకుంటూ వెళ్లి రోడ్లు, సీసీ డ్రైనేజ్లను పరిశీలించి తరచూ శుభ్రపరచాలని సూచించారు. పంచాయతీలో రికార్డులను పరిశీలించి 100% పన్ను ఖచ్చితంగా వసూలు చేసి గ్రామస్తులకు పంచాయతీ నుండి అవసరమైన సేవలను నిజాయితీగా అందించాలని గ్రామ పంచాయతీ సిబ్బందికి ఆయన సూచించారు. గ్రామ నర్సరీలో మొక్కలు పరిశీలించి మొక్కలు ఏపుగా పెరిగేట్లు చూడాలని ఆయన తెలిపారు. మొక్కల ఎదుగుదలకు ఎప్పటికప్పుడు గ్రేడింగ్ చేయాలన్నారు. తడి, పొడి చెత్తను వేరు చేసే విధానం సరిగ్గా లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్మి కాంపోస్ట్ తయారీ విధానాన్ని తప్పుపట్టి తయారు చేసే విధానాన్ని పంచాయతీ కార్యదర్శికి వివరించారు. మనం చేసే పని నలుగురికి ఉపయోగపడేలా చేసి మోస్ట్రా పంచాయతీని జిల్లాలోనే ఆదర్శంగా చేయాలని ఆయన సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో బోధన్ డిఎల్పిఓ సాయిబాబా, ఎంపీడీఓ ప్రవీణ్, ఎంపీఓ మహమ్మద్ రఫీ, పంచాయతీ ప్రత్యేక అధికారి సాయిలు, పంచాయతీ కార్యదర్శి ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. స్వదేశీ పాలకులకు వ్యతిరేకంగా భగత్ సింగ్ ఉద్యమ స్ఫూర్తితో పోరాడాలని ప్రజా సంఘాల నాయకులు జన్నారపు రాజేశ్వర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆయన ఆరోపించారు. స్వాతంత్ర సమరయోధులు భగత్ సింగ్ 93వ వర్ధంతి సందర్భంగా పీడీఎస్యు, పీవైఎల్, ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని స్థానిక దేవి రోడ్లో గల భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు జన్నారపు రాజేశ్వర్, వనమాల సత్యం, శివకుమార్ మాట్లాడుతూ దేశంలో స్వదేశీ పాలకుల దోపిడీకి వ్యతిరేకంగా భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ల ఉద్యమ స్ఫూర్తితో పోరాటం చేయాలని వారు పిలుపునిచ్చారు. దేశంలో సామ్రాజ్యవాదుల దోపిడీకి వ్యతిరేకంగా అసమానతలు లేని
పాల్గొని సమాజం కోసం పోరాటం చేశారని వారన్నారు. స్వదేశీ పాలకులే దేశ వనరులను పెట్టుబడిదారులకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, ఉద్యోగాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, విద్యను మొత్తం కషాయీకరిస్తూ నూతన విద్యా విధానం 2020 తీసుకొచ్చారని, దీనిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే దేశ రైతాంగంపై జరిపిన కాల్పులను ఖండిస్తున్నామని, మోడీ ఫాసిస్టు విధానాలు మతోన్మాదానికి వ్యతిరేకంగా భగత్ సింగ్ ఉద్యమ స్ఫూర్తితో పోరాటం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. 93 సంవత్సరాలు అవుతుంది, అయినా కానీ మన ఆశయాలు లక్ష్యాలు నేడు సజీవంగానే ఉన్నాయి. నేడు దేశంలో ఉన్నటువంటి పాలకులు ఉన్న సంపదను కొద్దిమంది చేతుల్లోకి ఈరోజు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా విద్యను మొత్తం కూడా ఆ రోజు రాజు సుఖదేవు ఏదైతే ఆశయం కోసం పోరాడో ఆ రోజు దేశంలో ఉన్నటువంటి పరాయి పాలనకు వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా, అసమానతల వ్యతిరేకంగా పోరాడడం వారి స్ఫూర్తితో నేడు దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, అదేవిధంగా ఆ దేశంలో ఉపాధి విద్యా అవకాశాల కోసం, అదేవిధంగా కార్మికుల హక్కుల కోసం ఈరోజు పోరాడాల్సిన అవసరం ఉన్నాయి. కాబట్టి రాజు సుఖదేవుల ఉద్యమ స్ఫూర్తితో నేడు 93వ వర్ధంతి సభలను జరుపుకుంటున్నాము. వారి స్ఫూర్తితో ప్రజా వ్యతిరేక విధానాలపైన ఉద్యమిస్తామని సందర్భంగా మేము ఆల్ఫోర్స్ కళాశాలకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుండి ఇంతవరకు ఎలాంటి గుర్తింపు రాలేదని జిల్లా ఇంటర్ విద్యా అధికారి రఘురాజ్ స్పష్టం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అనుమతి పొందిన కళాశాలలో మాత్రమే అడ్మిషన్లు తీసుకోవాలని ఆయన సూచించారు. నిజామాబాద్ నగరంలో ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాలకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుండి ఇంతవరకు ఎలాంటి గుర్తింపు లేదని జిల్లా ఇంటర్ విద్యా అధికారి రఘురాజ్ స్పష్టం చేశారు. పలు విద్యార్థి సంఘాల ఫిర్యాదు చేసిన మేరకు తాము పరిశీలన చేశామని ఆయన తెలిపారు. ఇంతవరకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కానీ, జిల్లా ఇంటర్ విద్యా కార్యాలయం నుండి కానీ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్లకు ఇంకా అనుమతి ఇవ్వలేదని ఆయన తెలియజేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్ షెడ్యూల్ విడుదల అయిన తర్వాత గుర్తింపు పొందిన కళాశాలలో మాత్రమే చేర్పించాలని ఆయన సూచించారు. 3 ఏళ్ల క్రితం 2 కుమారులు మరణించగా అప్పటి నుండి వృద్ధ తండ్రి మానసికంగా కృంగిపోతున్నాడు. చావే శరణ్యం అనుకుని చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలోని ఓ వృద్ధుడు అశోక్ సాగర్ చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎడపల్లి మండల ఎస్ఐ వంశీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం బోధన్లోని రాకాసిపేట్కి చెందిన బేతి నారాయణ అనే వృద్ధుడు స్థానిక హోటల్లోనే పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. 3 ఏళ్ల క్రితం 2 కుమారులు మృతి చెందడంతో అప్పటి నుండి అతని మానసికంగా పరిస్థితి బాగోలేదని కుటుంబ సభ్యులు తెలిపారన్నారు. హోటల్లో పనికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి శుక్రవారం బయటికి వెళ్లినట్లు వివరించారు. నారాయణ పనికి రాలేదని హోటల్ యజమాని వారి కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా తెలుపగా కుటుంబ సభ్యులు అనుమానంతో గాలించగా జాన్కంపేట్ చెరువులో మృతదేహం లభ్యమైంది. మృతుడి అన్న గంగారం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ,
లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. ఎడపల్లి మండలంలో ఇటీవల కురుస్తున్న వడగళ్ల వానతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బంజ కామప్ప చెప్పారు. వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులు మండల వ్యవసాయ అధికారికి వివరాలు అందజేయాలని ఆయన కోరారు. ఎడపల్లి మండలంలోని పలు గ్రామాలలో ఈ నెల 16వ తేదీన ఈదురుగాలులతో కూడిన అకాల వర్షంతో వరి పంట పూర్తిగా దెబ్బతినడం జరిగింది. ఈ వర్షం వల్ల నష్టపోయిన రైతులు సంబంధిత వ్యవసాయ అధికారికి వివరాలు మరియు వ్యవసాయ పట్టా పత్రాలను అందజేయాలని ఎడపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బంజ కామప్ప తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాల్లో జరిగిన నష్టాన్ని అధికారులకు చూపించి దరఖాస్తు నమోదు చేసుకో గలరని, నష్టపోయిన ప్రతి రైతుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా తన వంతు సహాయాన్ని అందిస్తుందని ఆయన తెలిపారు. వడగళ్ల వాన పడిన వెంటనే ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టంపై రైతులను ఓదార్చారని తెలిపారు. ఎమ్మెల్యే రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇవ్వడం జరిగిందని వారు గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఎడపల్లి మండల కిసాన్ కేత్ అధ్యక్షులు ఎక్కులూరి శివరామ ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు రాజ్ కుమార్, హబీబ్, ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పంట నష్టం జరిగింది. రైతులు పోసే ముంగట నష్టము ఇలా 50 సంచులు పండుతుందంటే 20 సంచులు పంటే రకంగా పంట తయారైపోయింది. తర్వాత కూలీలు ఎక్కువనే, మిషన్ ఖర్చులు ఎక్కువనే, రైతు ముందుకు పోవడానికి అవకాశం దొరకకుండా పంట నష్టం జరిగింది. దానికి ఎవరన్నా ఒకవేళ అప్లికేషన్ పెట్టుకొని రైతులు ఏఈ గారికి కానీ అగ్రికల్చర్ ఆఫీసర్లు పెట్టుకొని అప్లికేషన్ పెట్టుకోవాలా, పంట నష్టం జరిగిందని అప్లికేషన్ పెట్టుకుంటే మనకు రేపు ఏదైనా వస్తే పంట నష్టానికి గవర్నమెంట్ 10,000 అని చెప్తున్నారు. ఒకవేళ వస్తే మనకు తప్పకుండా వస్తుంది. సామ్రాజ్యవాద వ్యతిరేకతే నిజమైన జాతీయత అని జనవికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు తెడ్డు పోషెట్టి అన్నారు. కానీ నేటి పాలకులు దేశ ప్రజలు కష్టపడి సంపాదించిన పరిశ్రమలు, ఫ్యాక్టరీలను కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేస్తూ మరోవైపు జాతీయత పేరుతో దేశ ప్రజలను మోసగిస్తున్నారని ధ్వజమెత్తారు. నవిపేట మండల కేంద్రంలోని జనవికాస్ సేవా సంస్థ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 93వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా జనవికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు తెడ్డు పోషెట్టి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను బలిదానం చేసిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్లు యువతకు ఆదర్శప్రాయులని ఆయన అన్నారు. నేటి ప్రభుత్వాలు సామ్రాజ్యవాదులకు ఊడిగం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా దేశ ప్రజలు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. జాతీయోద్యమ కాలంలో తమ పోరాటాలతో తెల్లవారిని గడగడలాడించిన వీరుడు భగత్ సింగ్ అని 23 సంవత్సరాల చిరు వయసులోనే దేశ దాస్య సంఖ్యలను విడిపించడానికి ఉరికంబాన్ని ముద్దాడిన వీర కిషోరుడని కొనియాడారు. సామ్రాజ్యవాద వ్యతిరేకతే నిజమైన జాతీయత అని, కానీ నేటి మన పాలకులు దేశ ప్రజలు కష్టపడి సంపాదించిన పరిశ్రమలను, ఫ్యాక్టరీలను కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్తూ మరోవైపు జాతీయత పేరుతో దేశ ప్రజలను మోసగిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ ప్రజాపంత బోధన్ డివిజన్ కార్యదర్శి రాజేశ్వర్, సూరిబాబు, భూమిరెడ్డి, మల్లేష్, పోసాని, హర్నా సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు చూసినటువంటి పాలక వర్గాలు, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు చూస్తే ఇవాళ మేము ఖచ్చితంగా ఇవాళ కూడా ఆత్మహత్య చేసుకుంటామనే పరిస్థితికి ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాయి. వాళ్ళ అవసరాల కొరకు చట్టాలను ఉపయోగించుకోవడం, వాళ్ళు చెప్పుతుంటే ఒక మాట, చెప్పుకోకపోతే ఒక మాట అనే పరిస్థితి ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ వ్యవస్థనంతా కూడా ఇవాళ అనేక రకాలుగా చిన్న భిన్నం చేసే పరిస్థితి ఉంది. అందుకే మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ప్రభుత్వాలు ఏదైతే చెప్పినటువంటి మాటల్ని ఆచరణలో చూపించకపోతే ఖచ్చితంగా ప్రజా ఉద్యమాలు కానీ ప్రజల సమస్యల పక్షాన పోరాడాల్సినటువంటి బాధ్యత ఇవాళ దాని కొరకు ఉంటుంది.
ఆ రకంగా పోరాడినప్పుడే ఇవాళ ప్రజలు నిజంగా వాళ్ళని అందరినీ కూడా ప్రేమిస్తారు. ఆ లక్ష్యం కోసం ఇవాళ భగత్ సింగ్ 93 సంవత్సరాలైనా ఇవాళ పోరాడితే ఆయన చరిత్ర ఎక్కడో అక్కడ చరిత్ర పుట్టల్లో కావచ్చు, ఒక కాలేజీలో కావచ్చు, ఒక యూనివర్సిటీలో కావచ్చు, లేకపోతే ఒక ప్రజల దగ్గర సమస్యలను తట మాట్లాడుకున్నటువంటి సందర్భాల్లో ఇట్లాంటి నాయకుల పేర్లు ఇవాళ 93 సంవత్సరాలైనా తీసుకున్నారంటే ఈ దేశం కోసం ఆ రోజు ఆత్మ అభిమానం కోసం కుటుంబాన్ని వదులుకొని చేసినటువంటి త్యాగాల్ని ఖచ్చితంగా ప్రజలు గుర్తిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇవాళ ప్రజల బోధన్ ఆఫీసర్స్ క్లబ్లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో టాస్క్ ఫోర్స్ అధికారులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో 22 మంది పేకాట రాయుళ్లతో పాటు బెట్టింగ్ జూదాదారులను పట్టుకున్నట్లు టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు. బోధన్ పట్టణంలోని ఆఫీసర్స్ క్లబ్లో గల క్రీడా భవనంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో జిల్లా కేంద్రం నుండి వెళ్లిన టాస్క్ ఫోర్స్ అధికారులు మెరుపు దాడి చేశారు. దీంతో పేకాట రాయుళ్లు పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు పట్టుకున్నారు. 22 మంది పేకాట రాయుళ్లను, బెట్టింగ్ రాయులను సైతం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 24,430 నగదును స్వాధీనం చేసుకున్నారు. గతంలో సైతం నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్లో ఇతర ప్రాంతాల్లో క్లబ్లపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేసి భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. నాటి నుండి పేకాట రాయుళ్ల ఆగడాలు బయటకు రాలేదు. కానీ ప్రస్తుతం పక్కా సమాచారంతో జిల్లా కేంద్రం నుండి టాస్క్ ఫోర్స్ అధికారులు బోధన్ పట్టణంలోని ఆఫీసర్స్ క్లబ్లో పేకాట ఆడుతున్న పేకాట రాయుళ్లను, బెట్టింగ్ దారులను అరెస్టు చేశారు. బోధన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నారాయణ పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో ఎంఓసీ పోటీలు నిర్వహించారు. పోటీలలో గెలుపొందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది. నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో నారాయణ పాఠశాల యాజమాన్యం ఎంఓసీ పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ ఎంఓసీ పోటీలలో నిజామాబాద్ జోన్ పరిధిలోని ఆర్మూర్, నిజామాబాద్, బైన్సా, ఆదిలాబాద్ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఎంఓసీ పోటీలలో గెలుపొందిన ప్రథమ, ద్వితీయ, తృతీయ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను నారాయణ పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ గోపాల్ రెడ్డి హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సాఫ్ట్ స్కిల్ పాన్ ఇండియా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వేదవతి, మాజీ చైర్పర్సన్ R&D హెడ్ స్వాతి, ఈటెక్నో R&D హెడ్ అనిల్, HR దుర్గాప్రసాద్, నిజామాబాద్ జోన్ ప్రిన్సిపల్స్, నిజామాబాద్ జోన్ AGM శివాజీ పాటిల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అర్సపల్లిలో పార్లమెంటుపై భగత్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు విశేషమని న్యూ డెమోక్రసీ నాయకులు గోపాల్ పేర్కొన్నారు. పార్లమెంటుపై భగత్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఎందరో వచ్చి సందర్శించి వెళ్లారని ఆయన అన్నారు. బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన భగత్ సింగ్ విగ్రహాన్ని అర్సపల్లిలో పార్లమెంట్ ఏ విధంగా ఉంటుందో అలా నిర్మించి పార్లమెంటుపై భగత్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ నాయకులు గోపాల్ మాట్లాడుతూ 2008వ సంవత్సరంలో ఆరెట్టి నారాయణ, నాయక్వాడి నర్సయ్య, బోర్గం సాయలు, దిగంబర్, సిర్పలింగం, గోపాల్, జర్రిపోతుల రమేష్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఎక్కడా లేని విధంగా భగత్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రూపకల్పన చేసి పార్లమెంటు మాదిరిగా పార్లమెంట్ నిర్మించి పార్లమెంటుపై భగత్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. నిర్మాణానికి ఏడాది కాలం సమయం తీసుకుందని, ఈ విగ్రహావిష్కరణకు భగత్ సింగ్ అల్లుడు వచ్చి విగ్రహావిష్కరణ చేసి ఎంతో అభినందించారని ఆయన తెలిపారు. నాటి నుండి ఈ విగ్రహాన్ని చూడడానికి అనేక ప్రదేశాల నుండి వివిధ ప్రజా సంఘాల నాయకులు వచ్చి ఫోటోలు, వీడియోలు తీసుకోవడంతో పాటు పార్లమెంట్పై భగత్ సింగ్ విగ్రహాన్ని నిర్మించినందుకు ఎంతో సంతోషం వ్యక్తం చేశారని ఆయన అన్నారు. దేశంలో ఇలాంటి విగ్రహం ఎక్కడా లేదని ఆయన తెలిపారు. నిజంగా పార్లమెంటేనా అనే విధంగా నిర్మించి పార్లమెంటుపై భగత్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేశారని ఆయన అన్నారు. తనకు దివ్యాంగులు అంటే ప్రత్యేక అభిమానమని, తన కుటుంబ సభ్యులు ఏ కార్యక్రమాలు ఉన్నా తాను స్నేహ సొసైటీలోని దివ్యాంగుల పాఠశాలలో నిర్వహించుకుంటానని జడ్పీ చైర్మన్ దాదనగర్ విఠలరావు అన్నారు. యుఎస్ఏలో స్థిరపడ్డ తన మనవరాలు పుట్టినరోజు వేడుకలు దివ్యాంగుల విద్యార్థుల మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.
నగరంలోని బైపాస్ రోడ్లో గల మారుతి నగర్లోని స్నేహ సొసైటీలో గల దివ్యాంగుల పాఠశాలలో జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు తన మన్వరాలు లిఖిత జన్మదిన వేడుకలను దివ్యాంగుల మధ్య కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ తనకు దివ్యాంగులు అంటే ప్రత్యేక అభిమానమని, తమ కుటుంబ సభ్యులు ఏ కార్యక్రమాలు ఉన్నా తాను స్నేహ సొసైటీలోనే దివ్యాంగుల పాఠశాలలో నిర్వహించుకుంటానని అన్నారు. తన మన్వరాలు లిఖిత పుట్టినరోజు వేడుకలను దివ్యాంగుల మధ్య నిర్వహించుకున్నానని ఆయన తెలిపారు. తన మన్వరాలు లిఖిత భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం దివ్యాంగుల విద్యార్థులకు జడ్పీ చైర్మన్ స్వయంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని దివ్యాంగులకు వడ్డించారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్ధయ్య, ప్రిన్సిపల్ జ్యోతి, వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరి, టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ శంకర్, నీలం రెడ్డి, మంజిత్ రావు సిబ్బంది పాల్గొన్నారు. చాలా మంది అంటారు అదే మరి స్నేహ సొసైటీకి జడ్పీ చైర్మన్కి ఏం సంబంధం, ప్రతి మీటింగ్లో ఆయననే చీఫ్ గెస్ట్ ఇస్తారని అంటారు. ఆ రిలేషన్ ఏదో ఆ రిలేషన్ మరి గాడు పెట్టిన రిలేషన్ గతంలో తెలియదు. కానీ మరి నాకు కూడా స్నేహ సొసైటీ అనగానే ఎన్ని కార్యక్రమాలు ఉన్నా ఖచ్చితంగా ఇక్కడికే రావాలా అనేది ఉంటుంది. కాబట్టి సిద్ధగా చెప్పినట్టు మరి మా కుటుంబ సభ్యుల బర్త్డే ఇంకోటి కాకుండా నేను జడ్పీ చైర్మన్ అయినది మా సోదరులందరికీ తెలుసు. చైర్మన్ అయినాక ప్రతి మానవుడి బర్త్డే కానీ జన్మదినం కానీ మరి మరణం అన్నీ కానీ అధికారికంగా కార్యక్రమాలు అన్నీ చేస్తూ ఉంటాం. ఎందుకంటే నా మెంటాలిటీ ఒక్కటే, ఒక కుటుంబానికే పరిమితం కాదు నా మెంటాలిటీ. వెనుకటికి నీకు తెలుసు అరిస్టాటిల్ అనే ఒక శాస్త్రవేత్త ఉండేది. అరిస్టాటిల్ ఉద్దేశం ఏంటంటే ఒక రాజకీయ నాయకుడికి సొంత ఆస్తి సొంత కుటుంబం ఉండకూడదు. సొంత ఆస్తి సొంత కుటుంబం ఉండకుంటే నిస్వార్థంగా సేవ చేస్తాడు, ప్రజాసేవ అనేది అరిస్టాటిల్ సిద్ధాంతం. మాకు సొంత ఆస్తి ఉన్నా సొంత కుటుంబం ఉన్నా అవసరం అనుకుంటే సొంత కుటుంబ సమస్యలు పక్కన పెట్టి సమాజం కోసం పాటుపడే ఇలా చూస్తూ ఉన్నాం. మీరందరూ చూస్తూ ఉన్నారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు. నేను చెప్తా ప్రతి మీటింగ్లో మాది రివర్స్ గేర్ అని చెప్తా. ఎందుకంటే ప్రజలను ఏదైనా సమస్యలు ఉంటే నా దగ్గరికి తెప్పించుకునే మెంటాలిటీ నాకు కాదు. వాళ్ళ సమస్యలు ఉంటే మీరు మీ దగ్గరికి నేను వస్తా, ప్రజల మధ్యకి వస్తా, లేకుంటే వాట్సాప్లో పెట్టండి, నేను ఆ సమస్యలు తీర్స్తాను. అక్కడైతే కాకుంటే కాలేదని చెప్తాను బహిరంగంగా. మనం వేసవి ఇంటర్నేషనల్ దినోత్సవం జరిపిన ఆ విషయం నేను కలెక్టర్ గారు కూడా చెప్పాను. స్నేహ సొసైటీలో జరిపిన ఒక సందర్భం. ఎందుకంటే మాట లేదు, బహిరంగంగా ఏది ఉన్నా బహిరంగంగా మాట్లాడితే బహిరంగ చెప్తా. కాబట్టి నాకు నా పిల్లలు కూడా అక్కడే తయారయ్యారు. నాకు 2 కూతుళ్ళు, ఒక బాబు, మరి పెద్ద కూతురు అమ్మాయి, మరి వాళ్ళ తాత కూడా అక్కడ సర్వాపూర్లో. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. రుద్రూర్ మండల కేంద్రంలో శనివారం ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజన కార్యక్రమాలతో పాటలు పాడుతూ శ్రీ ఆంజనేయ స్వామి వారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం సన్నీ స్వామి, హనుమాన్ స్వాములకు భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ స్వాములు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం నగర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పులాంగ్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజ నిర్మాణం కోసం దళితుల సమస్యల పరిష్కారానికి పోరాడతామని వారు తెలిపారు. గౌరవ అధ్యక్షులుగా జిల్లా ఎల్లన్న, అధ్యక్షులు సూర్యవంశీ, ఆకాష్, ప్రధాన కార్యదర్శి సాబెన్, బాబాసాహెబ్, ఉపాధ్యక్షులు రాజు, కోశాధికారి నందిని తదితరులు ఎన్నికయ్యారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ